హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మటన్ కర్రీ. ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 4 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం ముక్క, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీలో, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయిస్తున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక టమాటాని వేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మెత్తపడిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ పేస్ట్ ఇలా ఆయిల్లో బాగా సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి అలాగే మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారంని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 to 7 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముదురుదైతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. నాకైతే మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, మీకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన మటన్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, ఈ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీ అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.